బాబా వంగా జోస్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పుట్టుకతోనే అందురాలైన బాబా వంగ తన అంచనాల ద్వారా భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలను ముందుగానే ఊహించి తెలియజేయడం జరిగింది. ఆమె అంచనాలు ఇప్పటి వరకు చాలా నిజమయ్యాయి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం, ఆర్థిక సంక్షోభం వంటి పరిస్థితుల్లో మరోసారి బాబా వంగా జోస్యం నెట్టింట వైరల్ అవుతోంది. అతి త్వరలోనే లోహపు ద్వారాలు ఆకాశాన్ని అంటుతాయని ఆమె తెలియజేయడం జరిగింది. కాగా వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బాబా వంగ చిన్నప్పుడే చూపు కోల్పోయినా ఆమెలో దైవిక శక్తులు ఎక్కువగా ఉన్నాయని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా ఆమె అంచనాలు చాలా వరకు నిజమవుతాయని చెప్తూ ఉంటారు. బాబా వంగ ఇప్పటికే ప్రకృతి విపత్తులు, యుద్ధాల గురించి అనేక విషయాలు తెలియజేసింది. అవి చాలా వరకు నిజమయ్యాయి. అయితే బాబా వంగ 2026లో జరిగే సంక్షోభం గురించి కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా అతి త్వరలో ఆమె కొన్ని రకాల లోహపు ధర విపరీతంగా పెరిగిపోతుందని తెలియజేసింది. ఇప్పటికే బంగారం, వెండి, రాగి ధరలు విపరీతంగా పెరిగాయి. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. అయితే అతి త్వరలోనే బ్యాంకింగ్ వ్యవస్థలు కూడా బలహీనపడడమే కాకుండా ప్రపంచం మొత్తం పైన అప్పుల భారం అధికంగా అవుతుందట. అంతేకాకుండా తగ్గుతాయి అనుకున్న బంగారం ధరలు ఆకాశాన్నంటే ఛాన్స్ ఉందని ఆమె తెలియజేశారు. దీంతో తులం బంగారం కొనుగోలు చేయాలి అంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఊహించని విధంగా బంగారం ధరలు పెరుగుతాయని ఆమె తెలియజేసింది. అదేవిధంగా బంగారం మాత్రమే కాకుండా రాగి, వెండి ధరలు కూడా ఊహించని స్థాయిలో పెరుగుతాయి. ముఖ్యంగా రాగి పసిడి కంటే ఎక్కువ పరుగులు పెడుతుందని ఆమె అంచనా వేశారు. ప్రస్తుతం బాబా వంగాకు సంబంధించిన ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. 2026 ప్రారంభమైన తర్వాత బంగారం ధరలు అమాంతం పెరిగి తులం రేటు 1,80,000కు చేరుకుంది. వెండి ధర ఎప్పుడూ లేనంతగా 4 లక్షలకు చేరింది. గోల్డ్, సిల్వర్ రేట్లు ఇంతలా పెరగడం చరిత్రలో ఎప్పుడూ కనిపించలేదని ఆర్థిక నిపుణులు సైతం వెల్లడించారు. ఇప్పుడు పరిస్థితులు కొంత సాధారణ స్థితికి వచ్చేశాయి. దీంతో రేట్లు కూడా వరుసగా తగ్గుముఖం పట్టాయి. అయితే ఫ్యూచర్లో ఎవరూ ఊహించని విధంగా బంగారం ధరలు పెరుగుతాయని బాబా వంగ తెలియజేసింది. ప్రపంచంలోని చాలా దేశాలు కరెన్సీ హెచ్చుతగ్గులు, ద్రవ్యోల్బణం వంటివి ఎదుర్కొంటున్నాయి. ఈ తరుణంలో బాబా వంగ ప్రపంచ ఆర్థిక సంక్షోభం గురించి చెప్పిన మాటలు చర్చకు దారితీస్తున్నాయి. కాగితపు కరెన్సీ దాని విలువను కోల్పోతుందని, దీనివల్ల ప్రపంచంలో తీవ్రమైన నగదు కొరత ఏర్పడుతుందని బాబా వంగ తెలిపారు. దీంతో ప్రజల్లో భయం, ఆందోళన మొదలయ్యాయి. అంతేకాకుండా బాబా వంగ చెప్పిన మాటలు కేవలం అంచనా మాత్రమే. ఇవన్నీ తప్పకుండా జరుగుతాయని చెప్పలేం. కాబట్టి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, కరెన్సీ విలువ తగ్గిపోతుందని భావించి ముందుగానే బంగారం, వెండి వాటిలో ఇన్వెస్ట్ చేయాలనుకోవడం సరైంది కాదు. అయితే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు తప్పకుండా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే అన్ని వేళలా లాభాలే రావు, నష్టాలు కూడా కొన్నిసార్లు భరించాల్సి ఉంటుంది.